హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. మనము ఎప్పుడు మాట్లాడుకునే విధంగానే బ్యాంక్ నిఫ్టీ కానీ ఎనీ స్టాక్ కానీ మీరు ఖచ్చితంగా డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది కంపల్సరీ చేయాలండి. అప్పుడే మనకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుందని అర్థమవుతుంది. దాని తర్వాతనే మన పొజిషన్స్ ఏమైనా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. మనం చాలా డేస్ నుంచి ఒకే విషయం చెప్తున్నాము. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక బాక్ జోన్ ఫామ్ అయింది. ఈ బాక్ జోను ఎబోవ్ సస్టైన్ అవ్వాలా అనేసి మార్కెట్ లాస్ట్ గడిచిన 2 రోజులు బాక్ జోన్లోనే ఉండి లాస్ట్ డే ఏమైంది ఇక్కడ గమనించండి. ఈ క్యాండిల్ని డే టైం ఫ్రేమ్లో మనకు 11 ఏప్రిల్ ఈ యొక్క బాక్ జోన్కి ఎబోవ్ కరెక్ట్గా ఎబోవ్ ఓపెన్ అయ్యి ఆ ఎబోవ్ పైన సస్టైన్ అయిపోయింది ఇక్కడికి. సో అండి, మనం చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం ఈ యొక్క వాల్యూ. ఇప్పుడు గమనించండి, డే టైం ఫ్రేమ్లో అయితే ఇక్కడ గమనించండి, ఈ వాల్యూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి డే టైం ఫ్రేమ్ ప్రకారంగా. ఇప్పుడు ఈ బాక్స్ మీకు డిలీట్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అవ్వాలి ఇది ఈ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఈ యొక్క వాల్యూని ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఏమైంది అప్ సైడ్కి అనేది మూవ్ అయింది. గమనించండి, ఇక్కడి నుంచి అప్ సైడ్కి మూవ్ అయింది. మళ్ళీ ఈ యొక్క వాల్యూ ఎప్పుడు బ్రేక్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ యొక్క క్యాండిల్ని గమనించండి 21 ఫిబ్రవరి. బట్ 21 ఫిబ్రవరి ఇది బ్రేక్ ఇవ్వడానికి ముందు ఏం జరిగింది ఇక్కడ అని మీరు ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఈ యొక్క క్యాండిల్లో గమనించండి 12 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూని సపోర్ట్గా రెస్పెక్ట్ చేసి అక్కడే ఉందన్నమాట. సో సపోర్ట్ దగ్గర బయ్యర్స్ ఆల్మోస్ట్ దీన్ని హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే డౌన్స్కి బ్రేక్ ఇచ్చిందో అప్పుడే ఈ యొక్క ఇంపార్టెంట్ వాల్యూ అనేది బ్రేక్ ఇచ్చి డౌన్ సైడ్కి రావడం జరిగింది. గమనించండి బాగా. మళ్ళీ అగైన్ ఎప్పుడు ఈ యొక్క వాల్యూని ఎబోవ్ సస్టైన్ అయిందంటే 18 మార్చి 2025 అప్పుడు ఇక్కడ ఈ వాల్యూని బ్రేక్ ఇచ్చి అప్ సైడ్కి ర్యాలీ అనేది జరిగింది. సస్టైన్ అయింది. ఇక్కడ ఒక గమనించండి, ఈ యొక్క క్యాండిల్ని చూడండి. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క క్యాండిల్ 19 మార్చి 2025 ఈ యొక్క వాల్యూ ఎబోవ్ సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాతనే అప్ సైడ్కి ర్యాలీ అనేది జరిగింది. దాని తర్వాత మీరు అగైన్ గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క వాల్యూకి ఇక్కడ సస్టైన్ అయింది. అంటే రేపు కూడా ఈ యొక్క వాల్యూకి ఎబోవ్ హోల్డ్ అయితే మళ్ళీ మనము అప్ ట్రెండ్ చూస్తాము. లేదా ఏ కారణం చేతైనా కానీ గ్యాప్ డౌన్ అయినా కానీ, లేదా సమ్టైమ్స్ మార్కెట్లో ఒక మధ్యాహ్నానికి కానీ, లేకంటే రేపటి క్లోజింగ్ టైం కానీ, లేదా మన్నాడైనా కానీ ఈ క్లోజింగ్కి బిలో అయితే ఇది ఒక మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు గమనించినట్లయితే ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుందండి, మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుంది. ఇది దేనికి, నిఫ్టీకి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో మనము ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్ ఎక్కడ ఉందని మనం తెలుసుకోగలిగినప్పుడు దానికి ఎబోవ్ సస్టైన్ అయినప్పటి నుంచి మనం అప్ సైడ్ మూవ్ చూసుకోవచ్చు. దాని యొక్క సపోర్ట్ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే అదే మనకు మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి ట్రెండ్ బేరిష్ అనేసి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా అండి? సో ఈ విధంగా మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మనము లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్తున్న కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మరింత గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.